ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్. H1B వీసా వ్యవస్థలో మార్పులు. కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్. పాత వీసాల రికార్డులన్నీ తొలగింపు. అయోమయంలో విదేశీ ఐటీ ప్రొఫెషనల్స్. H1B వీసా జారీ ప్రక్రియలో కీలక మార్పులకు ట్రంప్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త H1B విధానాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా 5 ఏళ్ల క్రితం నాటి రికార్డులను తొలగించారని నిర్ణయించింది. 2025 మార్చి 20 గురువారం నుంచి H1B వీసా ప్రోగ్రాంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. H1B వీసా దరఖాస్తులను పరిశీలించి వీసాలను జారీ చేసే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వేలోని పాత దరఖాస్తులను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు H1B వీసా విధానం ప్రధాన మార్గం. ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. మార్చి 20వ తేదీ నుంచి ఫారెన్ లేబర్ యాక్సెస్ గేట్వేలోని 5 ఏళ్ల కంటే పాత రికార్డులు సిస్టమ్ నుంచి ఆటోమేటిక్గా డిలీట్ చేయబడతాయి. ఉదాహరణకు మీ వీసా దరఖాస్తు ఒకవేళ మార్చి 20 నాటికి 5 ఏళ్ల క్రితం నాటిది, అంటే మార్చి 20, 2020 కన్నా ముందు నాటిదైతే అది ఫ్లాగ్ రికార్డుల్లో అందుబాటులో ఉండదు. అలా ప్రతిరోజు అంతకు ముందు 5 ఏళ్ల క్రితం వీసా రికార్డులు ఆటోమేటిక్గా డిలీట్ అవుతూ ఉంటాయి. అందువల్ల తమ ఉద్యోగులకు సంబంధించిన 5 ఏళ్ల క్రితం నాటి వీసా దరఖాస్తులను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం అమెరికాలోని కంపెనీలను కోరింది. దీంతో కొత్త విధానంతో ప్రయోజనాలు ఏంటి అనే చర్చ మొదలైంది. మునుపటి విధానంలో ఒకే వ్యక్తి కోసం వేర్వేరు కంపెనీలు వేర్వేరు దరఖాస్తులను సమర్పించవచ్చు. దాంతో ఆ వ్యక్తికి సంబంధించి ఒకటికి మించిన దరఖాస్తులు H1B లాటరీలో ఎంట్రీ అవుతాయి. అయితే H1B వీసాల కోసం ప్రారంభించనున్న కొత్త విధానంలో ఎంతమంది యజమానులు దరఖాస్తు చేసినా ఒక వ్యక్తికి సంబంధించి ఒకే దరఖాస్తు లాటరీ సిస్టంలోకి ఎంట్రీ అవుతుంది. తద్వారా దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశం లభిస్తుంది. కొత్త విధానంలో దరఖాస్తులకు బదులుగా లబ్ధిదారులను లాటరీకి పరిగణలోనికి తీసుకుంటాయి. వ్యక్తులను ఎంపిక చేయటం వల్ల ఒకే వ్యక్తికి మల్టిపుల్ డూప్లికేట్ ఎంట్రీలు రాకుండా నిరోధించడం సాధ్యమవుతుంది. ఇది మునుపటి వ్యవస్థలో పెద్ద సంస్థలకు ఉన్న ప్రయోజనాన్ని తొలగిస్తుంది. కొత్త వ్యవస్థలో రిజిస్ట్రేషన్ ఫీజు కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రతి ఎంట్రీకి $10 నుండి $215 వరకు ఉంటుందని అంచనా. కొత్త వీసా విధానంలో వస్తున్న మరో మార్పు, అభ్యర్థులు USCIS కు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి H1B పిటిషన్ దాఖలు చేయడానికి ముందు యజమానులు నమోదు చేసుకోవాలి. ఇది USCIS ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. కొత్త విధానం ఉద్యోగులకు మెరుగైన ఎంపిక, మరింత సమర్థవంతమైన అప్లికేషన్ ప్రాసెసింగ్ కు హామీ ఇస్తుందని USCIS తెలిపింది. ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్. H1B వీసా వ్యవస్థలో మార్పులు. కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్. పాత వీసాల రికార్డులన్నీ తొలగింపు. అయోమయంలో విదేశీ ఐటీ ప్రొఫెషనల్స్. H1B వీసా జారీ ప్రక్రియలో కీలక మార్పులకు ట్రంప్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త H1B విధానాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా 5 ఏళ్ల క్రితం నాటి రికార్డులను తొలగించారని నిర్ణయించింది.
2025 మార్చి 20 గురువారం నుంచి H1B వీసా ప్రోగ్రాంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. H1B వీసా దరఖాస్తులను పరిశీలించి వీసాలను జారీ చేసే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వేలోని పాత దరఖాస్తులను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు H1B వీసా విధానం ప్రధాన మార్గం. ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. మార్చి 20వ తేదీ నుంచి ఫారెన్ లేబర్ యాక్సెస్ గేట్వేలోని 5 ఏళ్ల కంటే పాత రికార్డులు సిస్టమ్ నుంచి ఆటోమేటిక్గా డిలీట్ చేయబడతాయి. ఉదాహరణకు మీ వీసా దరఖాస్తు ఒకవేళ మార్చి 20 నాటికి 5 ఏళ్ల క్రితం నాటిది, అంటే మార్చి 20, 2020 కన్నా ముందు నాటిదైతే అది ఫ్లాగ్ రికార్డుల్లో అందుబాటులో ఉండదు. అలా ప్రతిరోజు అంతకు ముందు 5 ఏళ్ల క్రితం వీసా రికార్డులు ఆటోమేటిక్గా డిలీట్ అవుతూ ఉంటాయి. అందువల్ల తమ ఉద్యోగులకు సంబంధించిన 5 ఏళ్ల క్రితం నాటి వీసా దరఖాస్తులను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం అమెరికాలోని కంపెనీలను కోరింది. దీంతో కొత్త విధానంతో ప్రయోజనాలు ఏంటి అనే చర్చ మొదలైంది. మునుపటి విధానంలో ఒకే వ్యక్తి కోసం వేర్వేరు కంపెనీలు వేర్వేరు దరఖాస్తులను సమర్పించవచ్చు. దాంతో ఆ వ్యక్తికి సంబంధించి ఒకటికి మించిన దరఖాస్తులు H1B లాటరీలో ఎంట్రీ అవుతాయి. అయితే H1B వీసాల కోసం ప్రారంభించనున్న కొత్త విధానంలో ఎంతమంది యజమానులు దరఖాస్తు చేసినా ఒక వ్యక్తికి సంబంధించి ఒకే దరఖాస్తు లాటరీ సిస్టంలోకి ఎంట్రీ అవుతుంది. తద్వారా దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశం లభిస్తుంది. కొత్త విధానంలో దరఖాస్తులకు బదులుగా లబ్ధిదారులను లాటరీకి పరిగణలోనికి తీసుకుంటాయి. వ్యక్తులను ఎంపిక చేయటం వల్ల ఒకే వ్యక్తికి మల్టిపుల్ డూప్లికేట్ ఎంట్రీలు రాకుండా నిరోధించడం సాధ్యమవుతుంది. ఇది మునుపటి వ్యవస్థలో పెద్ద సంస్థలకు ఉన్న ప్రయోజనాన్ని తొలగిస్తుంది. కొత్త వ్యవస్థలో రిజిస్ట్రేషన్ ఫీజు కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రతి ఎంట్రీకి $10 నుండి $215 వరకు ఉంటుందని అంచనా. కొత్త వీసా విధానంలో వస్తున్న మరో మార్పు, అభ్యర్థులు USCIS కు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి H1B పిటిషన్ దాఖలు చేయడానికి ముందు యజమానులు నమోదు చేసుకోవాలి. ఇది USCIS ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. కొత్త విధానం ఉద్యోగులకు మెరుగైన ఎంపిక, మరింత సమర్థవంతమైన అప్లికేషన్ ప్రాసెసింగ్ కు హామీ ఇస్తుందని USCIS తెలిపింది.